అందరికీ దండాలండి. నేను మీ నీతి నాంపల్లి. ట్రాన్స్ విజన్ ట్రాన్స్ వారియర్ సిరీస్కి మీ అందరికీ స్వాగతం. ఈ సిరీస్లో ముఖ్యంగా కోవిడ్-19 లాక్డౌన్లో మా ఊళ్ళు ఏమేమి కష్టాలు పడినరు, వాళ్ళు ఎట్లా బయటికి పోకుండా డబ్బులు లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అయిపోయి కూడా ఎంత బాధపడుతున్నారు అనేది మీకు తెలియజేయాలనుకుంటున్నాం. గట్లాంటి టైంలో కూడా మా ఊళ్ళ కోసం మేము పనిచేస్తామని మా కమ్యూనిటీలో కొంతమంది ముందుకు వచ్చిరండి. గాలతోనే ఈ ట్రాన్స్ విజన్ ట్రాన్స్ వారియర్ సిరీస్ని మేము డిజైన్ చేసినామండి. హైదరాబాద్ రంగారెడ్డి ఏరియాలల్లో 3000 కిలోమీటర్ల పైచీలకు తిరిగి 2000 మంది ట్రాన్స్జెండర్లకు నెలకు కావాల్సిన గాసం మొత్తం ఇచ్చి, వాళ్ళకి రేషన్ ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన మందులు ఇచ్చి, సమంత అనే అమ్మాయి మనకిప్పుడు ట్రాన్స్ వారియర్గా మన ముందుకు వస్తుంది. దండాలు సమంత. దండాలు. గట్లాంటి కష్టాలు పడ్డ ఈ సమంత లాక్డౌన్ పీరియడ్లో తన సొంత ఆటోకు పర్మిషన్ తెచ్చుకొని మస్తు మంది ట్రాన్స్జెండర్లకు మస్తు సాయం చేసింది. గలాంటి ఈ పొల్ల రంగారెడ్డి డిస్టిక్ ఇబ్రహీంపట్నం ముత్కునూరులో ఉండే ఈ పిల్ల అప్పుడు ఆ ఊరికే తెలియదు, కానీ ఇప్పుడు తెలంగాణ మొత్తం తెలిసిపోయింది. ఈ పిల్ల ఎట్లనో తెలిసేనా, ఈ పిల్ల ఎల్బీ నగర్ నుంచి నాగోల్ దాకా షేరింగ్ ఆటో నడుపుతుండేనంట. కొద్ది రోజుల దాకా ఈమె ఆడామనా ఏందన్న విషయం ఎవ్వరికి తెలియలేదు, కానీ కొద్ది రోజులు అయినాక ఈమె ట్రాన్స్జెండర్ అనే విషయం తెలిసినాక మస్తు మంది మస్తు రకాలుగా చేసిరు. ఆటో ఎక్కకపోయేటోళ్ళు ఎక్కినోళ్ళు కూడా ఏమంటుండారంటే, నువ్వు ఎందుకు ఆటో నడుపుతున్నావు, మీ వాళ్ళ లెక్కనే భిక్షాటన చేయొచ్చు కదా, గట్లెందుకు చేస్తలేవు, మస్తు పైసలు సంపాదించవచ్చు కదా అనేటోళ్ళట. కానీ ఈమె అనేదట, నాకు కష్టపడంటే మస్తు ఇష్టం, కష్టపడే మా అమ్మని జాత, కష్టపడి బతకడమే నాకు మస్తు ఇష్టం అని చెప్పేసి వాళ్ళకి సమాధానం చెప్పుకుంటా ముందుకు నడుస్తుందంట. గలాంటి ఈ పొల్ల ఈరోజు మన తాటికి వచ్చింది. ఆమె గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆమెను అడిగి. ఈ లాక్డౌన్లో ఇంతమంది ట్రాన్స్జెండర్స్కి సాయం చేసిన సమంత ఇక్కడ దాకా ఎట్లొచ్చింది, అసలు ఆమె వెనుక అసలు కథ ఏంటిది మనం ఆమెను అడిగి తెలుసుకుందాం. సమంత చెప్పుండ్రి, మీరు చిన్నప్పుడు ఎట్లుంటుండే, ఏం చేస్తుండే, మీ చిన్నతనంలో మీ ఊర్లో మీరు ఎట్లుంటుండే మాతో కొంచెం చెప్తారా? చిన్నప్పటి నుండి మస్తు కష్టాలు పడ్డా. గుడికి పోంగా, బడికి పోంగా చాలా కష్టాలు పడ్డా. అయ్యా పొలం దగ్గరికి రమ్మనంటే పొలం దగ్గరికి వెళ్ళకపోయేది, ఇంట్లో పనులు చేయబుద్ధి అయ్యేది, అవ్వ పనులు చేయబుద్ధి అయ్యేది. దానికి అయ్యా 2-3 సార్లు తిట్టిండు, కొట్టిండు. గట్ల గిట్ల 10వ తరగతి పాస్ అయినా. 10వ తరగతి పాస్ అయినాక అందరిలాగా, అందరి పోరగాళ్ళలాగా నాగలు దున్నమంటే నాకు నాగలు దున్నడం రాకపోయేది. దానికి అయ్యా కోప్పడి 2-3 సార్లు తిడితే నేను ఇంట్లో నుంచి పారిపోయి హైదరాబాద్ పోయి, హైదరాబాద్ నుంచి ఇలాంటి నా వాళ్ళ సహకారంతో అప్పుడు నేను బొంబాయి పోయినా. బొంబాయి పోయి అక్కడ 2 సంవత్సరాలు ఉండి సర్జరీ చేయించుకున్నా. టోటల్ అమ్మాయిగా మారిపోయినా. గట్లా మారిపోయినాక మళ్ళీ ఎన్ని రోజులకు మళ్ళీ మీరు మీ ఇంటికి వచ్చిండు, మీ అబ్బాయిని కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఒప్పుకున్నారా, లేకపోతే వాళ్ళు ఒప్పుకోకపోయినా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమన్నారు? ఇంకప్పటికే మా అయ్య పానం బాగాలేకుండే. నాకు ఎట్లున్నారో ఏం కథ, నా వాళ్ళు ఎట్లున్నారో ఏం కథ చూద్దామని ఈ 2 సంవత్సరాల తర్వాత ఊరికి వచ్చిన. ఊరికి వచ్చే వరకల్లా అయ్య చచ్చిపోయాడు. ఇంకప్పుడు నేను అవ్వ దగ్గరికి, తమ్మి దగ్గరికి పోయి ఎట్లూరు ఏం కథ అని అరుచుకుంటే వాళ్ళు మస్తు ఏడ్చారు. నేను బాధపడ్డా, నేను ఏడ్చా. చుట్టుముట్టు ఊరోళ్ళంతా ఎవరు 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 చుట్టుముట్టు ఇండ్ల పక్క వాళ్ళంతా ఎవరు ఎవరు, అరే అబ్బాయిగా పోయి అమ్మాయిగా వచ్చిండు, ఎవరు ఎవరు అని ఒక 3-4 రోజులు అదే చర్చ జరిగింది. ఇంకా తర్వాత మెల్లగా ఇంట్లో ఒక 6 నెలల పాటు ఊర్లోనే ఉన్నా. అప్పుడు మా తమ్ముడు నేర్చుకునే ఆటో సరదాగా నేను నేర్చుకున్నా. అయితే సరదాగా నేర్చుకున్న ఆటోనే మీకు జీవనోపాధి అయిందని చెప్పి మేము విన్నాం. అయితే ఆటో నేర్చుకునేటప్పుడు కూడా మరి మీకు ఇప్పుడు దానికి లైసెన్స్ కానివ్వండి, లేకపోతే ఆటో నడిపినప్పుడు ప్యాసింజర్లు ఎక్కువ కానివ్వండి, అలాంటి దాంట్లో కూడా మీరు ఏమన్నా బాధలు అనుభవించిందా? అనుభవించిన. ఈ 6 నెలలు నేను సరదాగా నేర్చుకున్న తమ్మితోటి. తర్వాత నాకు ఊర్లో ఉండబుద్ధి కాలే, మళ్ళీ హైదరాబాద్ పోయినా. హైదరాబాద్లో 3 సంవత్సరాలు భిక్షాటన చేసిన అందరిలాగా. తర్వాత ఒక రోజు అనుకోకుండా ఫోన్ వచ్చింది, మీ తమ్ముడు చచ్చిపోయినని వేరే వాళ్ళు ఫోన్ చేసారు. గప్పుడుగిప్పుడు చేస్తుండేది ఫోను, అవ్వకు తమ్మికి గప్పుడుగిప్పుడు చేస్తుండేది. గట్లా నా ఫోన్ నెంబర్ తమ్మిని ఫోన్లో నుంచి చూసి నాకు ఫోన్ చేసారు, మీ తమ్ముడు చచ్చిపోయాడు అని ఫోన్ చేసారు. ఇంకప్పుడు నేను ఇక ఊర్లోకి వచ్చిన, చేసే కార్యక్రమాలు చేసిన. ఒక 10 రోజుల తర్వాత
అవ్వ నేను మనం హైదరాబాద్ పోదామంటే వద్దు, ఆడ అయినా మగ అయినా ఎట్లున్నా నువ్వు ఒక్కదానివి, నేను హైదరాబాద్ ఊరు ఇడిచిపెట్టి రాను, నేను ఊర్లోనే ఉంటా అంటే గట్లే మరి నేను గిట్లా ఈ ఊర్లోనే ఉంటా అని మా తమ్ముడు కొన్న ఆటోని నేను నడుపుకుంటూ ఆటో నడుపుదామని నడుపుకున్నా. మరి ఇద్దరంకి జీవన ఏదో ఒకటి కావాలి కదా, లేని గరీబోళ్ళం. ఇంకట్లా ఆటో నడుపుకుంటుంటే చాలా కష్టాలు పడ్డా. అది ప్యాసింజర్ ఆటో, ఒకరు ఎక్కకపోయేది. ఈ పోరికి నన్ను హిజ్రా అని గుర్తుపట్టలే వాళ్ళు, ఈ అమ్మాయి అనుకున్నారు. ఈ పోరికి ఆటో వస్తుందా రాదా అని ఓరెక్కేది, ఓరెక్కకపోయేది. సరిగ్గా గమ్యానికి తీసుకుపోతుందా అని ఓరెక్కేది, ఓరెక్కకపోయేది. గట్లా గిట్లా 2-3 సంవత్సరాలు నడిపిన. అప్పుడు అందరికి పరిచయం అయిపోయింది. అందరికి పరిచయం అయిపోయినావు సమంతాన్ని, ఆటో సమంతాన్ని గట్లా అందరికి పరిచయం అయిపోయింది. గట్లే ఇక 2 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కరు రెగ్యులర్గా ఎక్కడ దిగడం గట్లా ఈ ఆటో మీదనే బతున్నాం. ఇప్పటిదాకా ఈ 5 సంవత్సరాల నుంచి ఆటో మీద బతున్నాం. ఈ కష్టకాలంలో మనోళ్ళకు మస్తు సాయం చేసిండు. కానీ అందరి లెక్క అంటే మనందరి లెక్క మన వాళ్ళలాగా ఎందుకు బతకాలనిపించలేదు? మీకు ఎందుకు ఆటో మీదనే బతకాలనిపించింది? దీనికి మా అవ్వ వద్దు ఈ అడుకొని ఏం బతాం, తమ్మిలాగా నీకు ఆటో వస్తుంది కదా, నేర్చుకున్నావు కదా, గట్లనే బతుకుదాం, మన ఊరిలోనే బతుకుదాం అంటే నాకు ఇట్లా ఈ భిక్షాటని ఇంకెన్ని రోజులు చేస్తాం, అవ్వకు ఎవ్వరు లేరు, మనం అవ్వ చెప్పినట్టే వినాలి అని ఈ ఆటో నడపాలని వృత్తి ఎంచుకున్నా. అమ్మ మాట ఇక ఈ కోవిడ్-19లా మనలోకి మస్తు మందికి సాయం చేసినావు కదా, దరిదాపుగా ఎన్ని కిలోమీటర్లు తిరిగి ఉంటావు, ఎంతమందికి సాయం చేసి ఉంటావు? ఇప్పుడు గల పరిస్థితి ఎట్లున్నది ఏమన్నా చెప్తావా? ఈ కమిషనర్ ఆఫీస్కి పోయి పాస్ తెచ్చుకోవడం కొంచెం ఇబ్బంది అయింది. ఇంకా అట్లనే ఇక మళ్ళీ తెల్లారి నుంచి స్టార్ట్ చేసిన. ఈ ఆర్గనైజేషన్లు కొంతమంది ముందుకు వచ్చి మా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు, బియ్యము, ఉప్పు, పప్పులు ఇవన్నీ ఒక ప్యాకెట్, ఒక కిట్ లాగా ఇచ్చారు మాకు. అవి ఒక్కొక్కరికి ఒక్కొక్క కిట్ లాగా రోజు 100-200 అట్లా ఎక్కడెక్కడ ఉన్నారో హైదరాబాద్, సికింద్రాబాద్ ఏరియాలో ఈ 2 నెలల నుంచి ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ తిరిగిన. దాదాపుగా 3,000-4,000 కిలోమీటర్లు తిరిగి వాళ్ళకి పంచిన. పొద్దుగల్లా నాకు పొలం దగ్గర పనులు చూసుకోవాలి. 6, 7, 8 గంటల దాకా, 6 గంటలకు లేస్తే 8 గంటల దాకా నాకు పొలం పనులు సరిపోయేది. పొలం పనులు చూసుకొని 8 గంటలకు నేను ఇక్కడ నుంచి మళ్ళీ 60 కిలోమీటర్లు రోజు అప్ అండ్ డౌన్ వెళ్ళడం రావడం జరిగేది. సాయంత్రం పొద్దుగాల 9 గంటల నుంచి సాయంత్రం 10 గంటల నైట్ 10 గంటలు అయ్యింది ఒక్కొక్క రోజు. మరి కోవిడ్-19లా గిసోంటి మంచి పనులు మనల కోసం చేసినావు కదా, మరి భవిష్యత్తులో మనల కోసం కూడా ఏమైనా చేద్దాం అనుకుంటున్నావా? అంటే ఏం చేద్దాం అనుకుంటే ఎలాంటి పనులు చేద్దాం అనుకుంటున్నావు? అలాంటి ఏమైనా ఉంటే మనలతో కొంచెం పంచుకుంటావా? తప్పకుండా. ఈ కోవిడ్లో అందరికీ మా వాళ్ళకి పంచిన కదా, వాళ్ళకి చాలా మటుకు నాకు అర్థమైంది ఏంటంటే భిక్షాటన వద్దు, ఇంకేదన్నా వృత్తి చేద్దామని చాలామందికి నాతో అన్నారు, ఇలాగ ఏదైనా చేద్దామని. గట్ల వాళ్ళకి ఏదన్నా ఈ సంస్థలు ఉన్నాయి కదా, గాళ్ళతో మాట్లాడి ఏదన్నా ఈ కుట్టు మిషన్, గట్లే పేపర్ ప్లేట్ మిషన్లు అలాంటివి వాళ్ళతో మాట్లాడి వీళ్ళకి ఇప్పించి శిక్షణ చెప్పించి వృత్తిలో ఉంచుదామని. అట్లే నాకు వచ్చిన డ్రైవరు వాళ్ళకి గిట్లా నేర్పిద్దాం ముందుకొస్తే అని నా ఐడియా. ఇక ఈ కోవిడ్-19లా మనందరి కోసం మస్తు పనిచేసి ఎంతో కష్టపడ్డాం మన ట్రాన్స్ వారియర్ మన సమంతకి మరొకసారి మన ట్రాన్స్ విజన్ తరపున దండాలు తెలియజేసుకుంటున్నాం. దండాలు. la